హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే అయితే మనం ఇంట్లో టమాటా రైస్ ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ ఇంకా ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ తినే వాళ్ళు 2 కట్ చేసుకోవచ్చు. ఇంకా అవి కట్ చేసి పెట్టుకొని కరివేపాకు ఇంకా కొత్తిమీర తీసుకొని పెట్టుకోవాలి. వాటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గర పెట్టుకుంటే ఈజీగా చేయడానికి వస్తుంది మనకి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఇలా బ్లాక్ అయ్యాక అందులో ఆనియన్స్ వేయాలి. అవి ఇలా కొంచెం ఎల్లో అయ్యాక కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇక అందులో చిటికెడు పసుపు ఇంకా అల్లం వేసి కలుపుకోవాలి. ఇందులో కొన్ని లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసుకొని కలుపుకోవాలి. ఇది అన్లిస్టెడ్ అండి, సో మీకు వేసుకున్న బాగుంటుంది, వేసుకోకుండా బాగుంటుంది టేస్ట్. ఇక ఫైనల్గా టమాటా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి అది దగ్గరకు అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులో కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ కోసం. చేసుకున్నాక మూత పెట్టుకోవాలి ఒక 1 మినిట్ వరకు. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో ఈజీగా టేస్టీగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. నేను ఇలా ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా నాకు కింద కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.